ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ స్థాయిలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎస్ జాన్సన్ అధ్యక్షతన శనివారం మండల తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్టీ ప్రతినిధి ఎం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పౌలేసు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఈ శ్రీనివాసులరెడ్డి, దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్, ముండ్లమూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ ఫణీంద్ర, నొనకొండ ఆర్ఐ రామారావు, దర్శి ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ టి దేవప్రసాద్, ఎలక్షన్ ఎస్ఏ టీవీఎంఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈఆర్ఓ ఎస్ జాన్సన్ మాట్లాడుతూ ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ను నియమించినట్లు వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామక జాబితాలను సమర్పించాలని, అలాగే ఓటర్ జాబితాకు సంబంధించి ఏవైనా సూచనలు లేదా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. అలాగే బిఎల్ఓలు, సూపర్వైజర్లతో కలిసి ఎలక్టర్లు మ్యాపింగ్ 2002-2025 ప్రక్రియలో పురోగతి తక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఓటర్ జాబితాలో తెలుపు రంగు ఫోటోల స్థానంలో కలర్ ఫోటోలను సేకరించాలని, సరైన ఫోటోలు లేని ఓటర్ల వివరాలను సవరించాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ జాబితాలోని అన్ని రకాల సవరణలకు సంబంధించి ఫారం 8లను నమోదు చేయాలని ఈఆర్ఓ ఆదేశించారు.